ఆకలి అయితే మాత్రం సింహం గడ్డి తినిద్దా అన్నట్టు. అప్పా ఏమైనా అయిందా నీకు? అది జరిగింది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మన ఛానల్. పేస్ట్ అయిపోయండి. ఎంత తీస్తున్నా రావట్లేదు ఇది, ఈ రెండు కోసేసి. అందుకనే మర్చిపోయి చెప్పలేదు కదా, గణపవరం అయితే వెళ్ళానండి. మనకి సిగ్నల్స్ రావట్లేదు కదా ఇక్కడ గణపవరం అయితే వీడియోస్ అప్పుడు పెట్టొచ్చిన. వస్తా ఏం చేశానంటే చెప్తాను ఆగండి మీకు. ముందు ఫేస్ వాష్ చేసిన తర్వాత అన్ని సంగతి. ఫేస్ వాష్ చేసిన తర్వాత మనం చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటంటే, ముందు టైం చూడండి 11 అవుతుంది, 5 నిమిషాలు తక్కువ. అదే నాకు గణపవరం వెళ్ళని చెప్పా కదా, గణపవరంలో ఒకే ఒక క్యారెట్ 10 రూపాయలు తీసుకున్నారు. కొత్తిమీర తెచ్చా, అలాగే వేరుశనగ పప్పులు. ఈ తతంగం అంతా ఎందుకంటే మన కష్టాన్ని వృధాగా పోనివ్వకూడదని. నిన్న కాక మొన్న వేసిన పిండి. అప్పా ఏమైనా అయిందా నీకు? అది జరిగింది. పిండి ఇడ్లీ అయితే వేద్దాం 11 గంటలకి. ఈరోజు అంతా ఇడ్లీనే తినేది. అప్పా గుచ్చుకుంది దాని సంగతి. ఎటు ఇడ్లీ వేస్తున్నాం కదా అని చెప్పేసి మనకు క్యారెట్ ఇడ్లీ అంటే బాగా ఫేవరెట్ కాబట్టి ఒక క్యారెట్ అయితే తీసుకొచ్చా. ఇప్పుడు మనమైతే క్యారెట్ ఇడ్లీని అయితే ప్రిపేర్ చేద్దాం. ఏం లేదు, దీన్ని తురిమి ఇడ్లీ పిండిలో వేసి ఇడ్లీ వేయడమే అనమాట. అది తక్షణ కర్తవ్యం. నిన్న ఫంక్షన్కి వెళ్ళాం కదా, అదే ఏమనికి అదైతే ఇప్పుడు దాకా సరిపోయింది. ఇప్పుడు మొదలు పెట్టాలి. మళ్ళీ బోరు కొడుతుంది అనుకుంటా మీకు, ఒక్కడే ఫేస్ చూసి ఝాన్సీ పిల్లలు లేకపోయే వాళ్ళకి. కానీ తప్పదండి, వాళ్ళైతే సండే వస్తారు. సండే వెళ్ళారు, మళ్ళీ సండేకి వస్తున్నారు అనమాట. అదే విషయం. 2-3 రోజులు అడ్జస్ట్ అవ్వండి, అందరి ఫేస్లో చూపిద్దాం. మొదలు పెడదాం. ఈ చెత్త అంతా తీసేయండి, లేకపోతే పోదు. క్యారెట్ తురం రెడీ అయిందండి. ఈ పిండి ఎంత వేయాలనేది మనకి తెలియట్లేదు. ఒక 2 ప్లేట్లు కానీ 3 ప్లేట్లు కానీ వేస్తాను కొంచెం. చాలా టేస్ట్గా ఉంటుందండి క్యారెట్ ఇడ్లీ. ఎర్రగా ఉంది, రక్తమాలిక. నీళ్ళు వేయాలి, కాస్త వేయాలి. కొత్తిమీర కూడా వేసానండి, ఏమైద్ది? ఏం కాదు, మంచిది కదా, హెల్తీగా. ఈ కంటెస్టెన్సీ సరిపోద్దాం బహుశా. ఈ ఇడ్లీకి వచ్చిన తిప్పలు చూడండి. నేను కూడా నూనె వేసానండి దీంట్లో, పెద్ద వస్తాయేమో. 3 ప్లేట్లు అయ్యేటట్టుందండి దగ్గర ఇది. అంతే, 3 ప్లేట్లు. ఈలోపు చట్నీ అది చేద్దామండి. చట్నీ కోసం ఇదిగోండి వేరుశనగపప్పు, ఎండుమిరకాయలు, జీలకర్ర, చిన్న ఉల్లిపాయలు. ఈ వేప అవసరం లేదంట, యాక్చువల్లీ ఇవన్నీ వేపినాయే. వీటి కోసం కాస్త వేపుదాము, దాంతోపాటు ఇవి కూడా ఏకతి అన్న ఉద్దేశంతో వీటిని కూడా వేపుతున్నా.
ప్లీజ్ దయచేసి కామెంట్ పెట్టపాకండి అట్లా వ్యాపారాన్ని. నాకు ఎందుకో అనిపించింది అక్కడ చేస్తున్నా. నిజానికి ఎండు మిరగాయల వరకు వేపితే సరిపోయేదండి, కానీ ఏందో అట్లా. చాలు చాలు వేగంత వరకు. పటా పటా అంటున్నాయి. పోవద్దు 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 ప్లీజ్. కొంచెం కిందకి రమ్మని తప్పనుంది. చట్నీ అయిపోయిందండి. ఎందుకైనా మంచిదని చెప్పి ఒక బాక్స్లో, అంటే దీంట్లో ఉప్పే లేదు, జస్ట్ రుబ్బి పెట్టా అనమాట. రేపటికి పనికి వచ్చిద్దాం అనే ఉద్దేశంతో. ఇదైతే చాలా ఉందండి, సరిపోయింది మనకి. ఇందులోకి అయితే మనం ఇప్పుడు తాలింపు ఏం లేవు, అవి కనిపించే 3 ఉన్నాయి. పోతే మనకి కొంచెం గార్నిష్ చేసేదానికి కొత్తిమీర ఉండింది, దీన్ని కూడా వేసేస్తే ఒక పని అయిపోయింది. ఇడ్లీ కూడా ఉడికేదానికి దగ్గరకు వచ్చినట్టుండి. ఉడకండి ఉడకండి. తాలింపు మిక్సీ జార్లోనే వేసానండి, ఎందుకంటే వేరే గిన్నెలో వేసామంటే అర్థమేముంటుంది వాటికి. ఆ గిన్నె మళ్ళీ నేనే కడుక్కోవాలి కాబట్టి అందుకని ఇందులోనే. అవర్ క్యారెట్ ఇడ్లీ ఈజ్ రెడీ అండి. స్మూత్గా వచ్చినాయి అని భావిస్తున్నా. మెత్తగానే ఉండి తీద్దాం, 2 చేతులతో తీయాలి. ఇదిగోండి మన క్యారెట్ ఇడ్లీ రెడీగా ఉంది చేతిలో. ఎట్లా ఉంది చెప్పండి చూసేదానికి. తిని చెప్తా అసలు టేస్ట్ ఎట్లా ఉందనేది నేనే. చూద్దాం నిజంగా బాగుండిద్దో బాగా. బాగుండాలి బాగుండాలి బాగుండాలి. హే బాగుంది. చాలా బాగుందండి చట్నీ కానీ ఇడ్లీ కానీ. చంపేసేవనేది బ్రో. అదండి సంగతి. 12 గంటలకి మన టిఫిన్ కార్యక్రమం అయితే ముగిసింది. 12 గంటలకి ఇంకొక 4 ఇడ్లీ మిగిలిన, మధ్యాహ్నానికి ఈవినింగ్కో కాస్త చట్నీ. ఇదంతట్లో బాధ కలిగింది ఏంటంటే ఇన్నంట్లు వచ్చినాయి ఒక్కడికి. ఇప్పుడు అవన్నీ కడగాలి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు 10 రూపాయలు ఇస్తే 3 ఇడ్లీ పెడతారు బయట. మరి రాయరా. టైం అయితే 1:30 వస్తుందండి. కాసేపు పడుకుని 3 గంటల నుంచి అయితే తడి కడదాం అనుకున్నా. ఈలోపు మా అక్క ఫోన్ చేసి ఇంటి పక్కన చెట్లు ఉన్నాయంట, అవి ఆకులు పడి బాగా ఇబ్బంది పెడుతున్నాయంట, మిషన్ తీసుకొని రమ్మంది కోసేదానికి. సరే మనకి టైం ఉంది కదా అట్లా అని చెప్పి బయలుదేరుతున్నాను అనమాట. తెలిసిన పనే కదండి, కానీ ఫ్రీగా చేయాలి, ఏం చేస్తారు, అదే బాధ. ఎండలో మిషన్తో ప్రయాణం అయితే కొనసాగుతూ ఉందండి. ఎండ ఎదిరిపోతున్నాం, చాలా పని చేసి వెళ్ళాడు చేస్తున్నారు. ఏం సంగతిలో పరిగెత్తుకుంటా తీసుకో. ఏందది ఏందది అంటే తీసుకుని దిగి వెళ్ళిపోదామనా? అంతేనట్రా? చూద్దాం ఏం చేస్తాడు. నా కవర్ నాకు ఇచ్చి వెళ్ళిపో. ఇది వదులురా, వెళ్ళిపో. దొంగ నా బట్ట ఒకటివా? నేను ఇచ్చిన వాడి కాటు కొంచెం ఇవే. ఏం లేదండి, ఇక్కడ ఏం దొరకవు మాకు తెచ్చేదానికి, అందుకని ఐస్ క్రీమ్ దొరికితే తీసుకొచ్చా. కాదు బ్రో, నీకోసం తెస్తే ఫ్రిడ్జ్లో పెట్టింది ఏంది? తిను. నాకు కూడా పెడతావా? ఏటా పెట్టు.
చేతిలో పెడతాడు పట్టుకో పెట్టు ఏం కాదులే ఇదిగో ఐస్ క్రీమా నీకేనా తింటావా నువ్వు నేను కూడా ఒకటి తీసుకుంటా స్ట్రాబెర్రీ ఏది వచ్చి సంగతిలో చెట్లు అయ్యి ఎంత బేరం అయింది ఎంత కథ కమాషా ఎంత కమాషా ముందు బేరం మాట్లాడితేనే దిగేది యుద్ధంలోకి అయ్యో అండి అయిపోయింది పని అయితే ఒక 20 అడుగుల హైట్లో మనం పెద్ద పెద్ద సాహసాలు చేసాం మిషన్ వేసుకొని చూసారా ఊళ్ళంతా ఖరాబ్ అయిపోయింది రకరకాల చెట్లు కోసే టైంలో ఫోన్ వచ్చిందండి కారుకి వెళ్ళాలి యాక్చువల్లీ అడ్డం వచ్చానా అయితే కర్నూలు వెళ్ళాలి కర్నూలు వెళ్ళి కర్నూలులో ఉండి రేపు ఇంకొక ఊరు వెళ్ళాలంట ఆ నుంచి రావాలన్నారు ఆదివారం సాయంత్రంకి అయితే అన్నారు 3000 అయితే చెప్పాను 3 రోజులకి అవునా అది ఇది అంతా ఎంత అన్నారు సరే ఆ ఊరు కాకుండా కర్నూలు వచ్చేస్తే ఎంత అన్నారు కర్నూలు ఎంత వచ్చిందండి దూరం అంటే 300 చిల్లర వచ్చింది అన్నారు 300 అంటే ఇంచుమించుగా హైదరాబాద్ అండి హైదరాబాద్ వెళ్తే 2500 తీసుకుంటాం సరే 2500 ఇవ్వండి అన్నాను నీకు బ్యాడ్జీ ఉందా అది ఉందా నువ్వేం కార్లు తోలుతావు రకరకాల క్వశ్చన్లు అడిగారు చెప్పాను సరే మళ్ళీ కనుక్కొని చేస్తా అన్నారు తర్వాత చేసి ఒక అరగంట 10 నిమిషాలు పోగంట తర్వాత వదిలేయ్యా వేరే వాళ్ళు మాట్లాడుకున్నారు అన్నారు నో ప్రాబ్లం ఇబ్బంది ఏం లేదు ఆకలి అయితే మాత్రం సింహం గడ్డి తినిద్దా అన్నట్టు అంత దూరం వెళ్ళి మనం 500 రూపాయలు 1500కి వెళ్ళలేమన్నమాట అందుకని చెప్పి దాన్ని క్యాన్సిల్ అయిపోయింది మక్క ఏమో అన్నది నెల్లు అది ఇది ఉంది మనల్ని కాదులే ఈ అవతారం మీద ఇంటికి స్నానం చేసి ఫ్రెష్గా తింటా అని చెప్పి అదండి విషయం అట్లా జరిగింది కారు పోతే పోయిందిలేండి అంత తక్కువ రేటుకి మనం వెళ్ళలేం అదనమాట సంగతే టైం అయితే 4:15 అయింది వెళ్ళేసేసి తడి కట్టుకుంటే మనకి లెవెల్ అయిపోయింది అనమాట అది విషయం పోదాం ఇంటికి వచ్చి నాకు గుర్తొచ్చిందండి ఉదయం బట్టలు ఉతకదామని చెప్పి బట్టలు నానేసి వెళ్ళా బట్టలు ఉతకాలి ఇంకా తడి సంగతి దేవుడు ఎరుగు సారీ 3 జొత్తలు 4 జొత్తలు నానబెట్టా షబ్బా గొడ్లు ఉతికే వరకే 5:30 అయిందండి ఇంకా తడి కట్టలేను ఆ దడిపా మట్ట అయిపోతుంది నీరసం ఉంది మేబీ అన్నం తినలేదని కావాలి అన్నం తినమంటే తిన్నాను అక్కడ మా అక్క దగ్గర తినలా వచ్చా కానీ ఎందుకో కడదాం అనిపిస్తుంది కడదామా టైం అయితే 7:30 అయిందండి అనుకున్నదే జరిగింది నీరసం ధారాస్థాయిలో వచ్చేసింది ఎందుకన్నా అందుకని చెప్పేసి తడిజోలికైతే వెళ్ళలేదు రోజు మనకి మార్నింగ్ మిగిలిన ఇడ్లీ ఉన్నాయి కదా 4 ఉన్నాయా ఏంది ఇది ఏం మీరు తింటున్నారా షట్ ఇడ్లీ వాళ్ళు ఇప్పుడు అండి సంగతే ఈ వీడియోని అయితే క్లోజ్ చేద్దాం మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి